జానకిరామ్ మేషరాశి వారి జాతకం ప్రయత్న చదువు విద్య ఉద్యోగం వ్యాపారం తరించిన కార్యం అనుకున్న కోరిక చేసే పనిది నమ్మిన పనిది అడవపడ్డ పనిది యోగ బలంది కళ్యాణ బలంది శుభకార్య బలంది వ్యాపార బలంది రాజకీయ బలంది అనుకున్న కోరికది చూడు. ముఖ్యంగా మేషరాశి వారి జాతకంలో చెప్పాలంటే సీతారాముల కళ్యాణం వచ్చిందండి. సర్వదేవతలు వచ్చిండ్రు, ధనలక్ష్మి దేవత వచ్చింది, అలాగే శివుడు పార్వతి వినాయకుడు వచ్చిండు, కుమారస్వామి వచ్చిండు వారి పేరు మీద. మేషరాశి వారి జాతకానికి మాత్రం చాలా వరకు శుభకరమైన యోగం ఉంది. ఆదాయం ఖర్చు సరి సమానం ఉంటుంది. సాయం చేసేవారు నలుగురు, ఇబ్బంది పెట్టేవారు నలుగురు. కానీ వారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం లక్ష్మీకళ యోగ బలం ఉంది. కానీ వివాహ శుభకార్యాలు కోరుకునే వారికి మాత్రం వివాహ శుభకార్యాల్లో కలిసి వచ్చే అవకాశం ఉంది వారి జాతక బలంలో. ముఖ్యంగా మాత్రం వీరి జాతకంలో విద్యార్థులకు మాత్రం తిరుగుండదు, గురుబలం ఉంటుందండి, గురుబలం ఉన్నదండి. దానివలన చదువులకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. బాలికలు కావచ్చు, లేదా మాత్రం యువకులు కావచ్చు, యువతులు కావచ్చు, విద్యలో మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంది. నిరుద్యోగులు మాత్రం కొన్ని దుర్వార్తలు వినాల్సిన అవసరం వస్తుంది వారి జాతక బలానికి. నిరుద్యోగులకు మాత్రం కొద్ది నిరాశజనకంగా ఉంటుంది. ఈ నిరుద్యోగులు ఈ చికాకులు వెళ్ళిపోవాలంటే మాత్రం గురు మహాదశ కరెక్ట్ మాత్రం వారు ఎవరిని పూజ చేసినా చేయకపోయినా మాత్రం దత్తాత్రేయుడిని పూజ చేయటం, కులదేవతని ఆరాధన చేయటం చాలా వరకు మంచిది. వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ఇక ఉద్యోగస్తులకు చూడాలంటే మాత్రం చాలా వరకు మంచి అనుకూలమైన యోగం ఉంటుంది. ఎక్కడ పోయినా మాత్రం గౌరవ మర్యాదలు దక్కుతాయి వారి జాతక బలానికి. అలాగే ప్రమోషన్ లిస్టులో ఉన్న వారికి తప్పకుండా ప్రమోషన్లు దొరుకుతాయి. అలాగే వారి జాతకంలో కాంట్రాక్ట్ రంగంలో ఉద్యోగం చేస్తున్న వారు పర్మనెంట్ అయ్యే అవకాశం ఉంది. అలాగే వారి జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం ప్రైవేటు ఉద్యోగస్తులకు మాత్రం వారి వృత్తి మార్పిడి అయ్యే అవకాశం ఉంటుంది. పనిచేసే కాడ కొలీగ్స్తో కానీ బాసులతో కానీ వారి యజమానులతో కానీ మాత్రం మంచి ఫలితం లభించే అవకాశం ఉంది. ఇక వీరి జాతకం బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా విదేశాన యోగ బలం చేయాలనుకునే వారికి మాత్రం తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది వారి జాతక బలానికి. వీరి జాతకానికి ఖచ్చితంగా మాత్రం మహాశివరాత్రి ఘడియల మాత్రం వీరు ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం ఆ మహాశివుని ఆరాధన చేయడం చాలా వరకు మంచిదండి. ఎక్కడైనా వారు ఉండే గ్రామంలో కావచ్చు, పట్టణంలో కావచ్చు, ఎక్కడైనా చేయొచ్చు. ఫలానా చోట వెళ్ళాలని ఏం లేదు. వీలైతే శ్రీశైలం మల్లికార్జున స్వామికి వెళ్ళి రావచ్చు, లేదా మాత్రం పెద్ద దూరస్థానంలో ఉన్న దైవస్థానాలు కూడా వెళ్ళి రావచ్చు. వీలు కాని వారు మాత్రం వారు ఉండే చోట్ల మాత్రం మహాశివరాత్రి రోజు మాత్రం ఖచ్చితంగా కుటుంబ సమేతంగా మాత్రం పూజ చేయడం చాలా వరకు మంచిది.